खोल के सामने आला। గుండె జారి గల్లంతైంది సినిమా దర్శకుడు విజయ్ పై ఓ మహిళ దాడి చేసింది. తన కూతురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ ఆగ్రహించిన ఆ మహిళ నడి రోడ్డుపైనే విజయ్ పై దాడికి ప్రయత్నించింది. అమాయకురాలైన తన కూతురిని ఎత్తుకెళ్లి అక్రమంగా పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఆరోపించింది. విజయ్ పై దాడి ఘటనలో చాలా ట్విస్టులున్నట్టు తెలుస్తోంది. 2013లో గుండె జారి గల్లంతైంది సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ కు ఆ యువతితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆమెతో నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం లేట్ కావడంతో అమ్మాయి తరపు వాళ్లు ఆమెకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ అమ్మాయి మాత్రం విజయ్ ను ఇష్టపడటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు విజయ్ తో గొడవకు దిగారు. అయితే తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్లు విజయ్ ఆయన భార్య పోలీసులకు చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు డైరెక్టర్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, ఆ మహిళ మీపై ఎందుకు దాడి చేసింది? ఏమంటే నా మీద ఏ విధమైన దాడి జరగలేదండి. నేను కూడా 2-3 ఫ్రెండ్స్ ఫోన్ చేశారు నాకు, ఇప్పుడు ఏదో దాడి జరిగింది అనేసి 1-2 ఛానల్స్ లో స్టోరీస్ వస్తున్నాయంటే అదేం లేదండి బాబు. యాక్చువల్లీ ఏంటంటే నాది మ్యాట్రిమోనీ నుంచి ఒక మ్యాచ్ ఫిక్స్ అయిందండి లాస్ట్ 1 year బ్యాక్. నేను ప్రసూన 1 year బ్యాక్ మ్యాట్రిమోనీ నుంచి వచ్చిన సంబంధం ఇరువైపు నుంచి పెద్దలు అంత అంగీకారంతో పెళ్లి చూపులు ఫినిష్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్న తరుణంలో వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచి అబ్జెక్ట్ చేశారు. ఎలాగైనా పేరెంట్స్ ఒప్పించే చేసుకుందామని 1 year పైగా వెయిట్ చేశారు. ఇంకా వాళ్ళు ఒప్పుకునేలాగా లేరని రీసెంట్లీ మొన్న 1st తారీఖు మా బంధువులందరి సమక్షంలో, మిత్రులు బంధువులందరి సమక్షంలో శ్రీనగర్ కాలనీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. సో పోలీసులు చిన్న క్లారిఫికేషన్ అడిగితే అన్ని ఫార్మాలిటీస్ ప్రకారం మా పెళ్లి జరిగిందండి. పోలీసులకు క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం మ్యారేజ్ సర్టిఫికేట్స్ అవన్నీ చూపించడం కోసం వాళ్ళు పిఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిద్దరు హడావుట్ చేశారు తప్పితే ఇది ఏ విధమైన దాడి కాదండి. అయితే ప్రసూన వాళ్ళ మదరే పోలీస్ స్టేషన్ లో కూడా గొడవ చేస్తున్న విజువల్స్ కూడా కనబడుతూ ఉన్నాయి కదా విజయ్ మనకు? అది నేను చూడలేదండి, చూస్తే గానీ స్పందించగలను. ఏమేంటంటే వెళ్ళాము, ఎస్ఐ గారితో మాట్లాడాను. మేము ఏదైతే లీగల్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో అది సబ్మిట్ చేశాను. వాళ్ళు ప్రస్తుతం అడిగారు పోలీస్ డిపార్ట్మెంట్. తను నా ఇష్ట ప్రకారం నేను చేసుకున్నానండి, తను మేజరు. సో మా ఫార్మాలిటీస్ నేను చూపించేసి వచ్చేసాను. సో మొన్న March 1st మీకు మ్యారేజ్ జరిగిందంటారు, 1 week బ్యాక్? అవునండి. ఓకే. సో అది ప్రసూన వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు? వాళ్ళ ఇంట్లో మొదట్లో ఓకే అన్నారండి. తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం అనుకో టైంలో వద్దు అన్నట్టుగా అంటేను ఒప్పించడం కోసం 1 year పైన ట్రై చేశామండి మనం. ఓకే. కానీ దారిలో మీరు వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ పైన దాడి చేసినట్టుగా? అదేం లేదు లేదు, కాలేదో అరుస్తున్నట్టు ఉంది. ఫ్రెండ్స్ దాన్ని ఎలా కార్లో కూర్చొని వచ్చాను అంతేనండి, దాడి లాంటిది ఏం లేదండి. సో వాళ్ళ మెయిన్ ఎలిగేషన్ ఏంటి అంటే మాయ మాటలు చెప్పి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నారు అనేది ఆమె ఆరోపణ. అంటే పెళ్లి ఇష్టం, తనకి వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు పైన ఏ విధంగా మాట్లాడతారు కదండి. చిన్న ఫ్యామిలీ ఇష్యూ అండి, నల్లది సెటిల్ అయిపోతుంది. సో మీరు పర్సనల్ గా సెటిల్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అది ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టేనండి. వాళ్ళు ఏదో కోపంగా ఉంటారు కానీ రేపు ఎంత క్లియర్ అయిపోతుంది. చాలా చిన్న ఇష్యూ అండి. ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళ బంధువులు అందరూ మాట్లాడారు ఇవాళ, సరే అండి జాగ్రత్తగా ఉండండి, ఎవ్రీథింగ్ మాకు కూడా కావాల్సింది ఏంటంటే మా అమ్మాయి హ్యాపీగా ఉండటమే అని చెప్పారు. వాళ్ళ మదర్ వరకు కొంచెం ఏదో కోపంగా ఉన్నారు. 1 or 2 days సెటిల్ అయిపోతున్నారు. ఇది అంత మాల ఇష్యూ. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసిన ఇష్యూ 1 year పైన మేము వెయిట్ చేస్తాం, పేరెంట్స్ ని ఒప్పించే చేసుకున్నాం, ఎలాంటి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అన్నట్టు తప్పనిసరి పరిస్థితుల్లో మేము చేసుకోవడం జరిగింది. కానీ అది కూడా ఏంటంటే అన్ని ఫార్మాలిటీస్ ప్రకారం ఆల్మోస్ట్ అందరు బంధువులు మిత్రులు అందరి ముందు మేము చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ కూడా అయింది, ఆ తర్వాత వాళ్ళు మీతో పెళ్లికి నో చెప్పుకున్నారండి?
ఆ ఎంగేజ్మెంట్ టైము, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నటువంటి ఏదైతే పెళ్లి చూపుల్లో అయిన తర్వాత అఫీషియల్ గా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి చూపులు అయిన తర్వాత డేట్ ఫిక్స్ చేసుకున్న టైంలో వద్దు అన్నట్టుగా చెప్పారు వాళ్ళు మదర్ వాళ్ళు. ఓకే. అప్పటికి ఏంటంటే మేము ఒకరినొకరు అండర్స్టాండింగ్ వచ్చి ఎస్ మనకు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ జరగబోతుంది. సో ఆ టైంకి యు బోత్ వర్ ఇన్ లవ్? నాట్ లవ్ అండి. మ్యారేజ్ బ్యూరో నుంచి మేము కలిసిన తర్వాత మాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా కలుస్తుంది అనేసి మేము ఇద్దరం 1-2 సార్లు బయట కలవటం, ఇద్దరు పేరెంట్స్ అంగీకారంతో బయట కలిసి మేము ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ఓకే వేవ్లెంత్ సెట్ అవుతుంది, మనం లైఫ్ ట్రావెల్ చేయొచ్చు అని ఫిక్స్ అయిన తర్వాత మేము పేరెంట్స్ కి చెప్పామండి. అఫ్కోర్స్ పేరెంట్స్ ఓకే చేసిన తర్వాత జరిగింది అది. పేరెంట్స్ అఫీషియల్ పెళ్లి చూపులై ఇక మ్యారేజ్ డేట్ పెట్టుకుందాము అనే టైంలో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ నుంచి అబ్జెక్షన్ అది వస్తే దాన్ని ఎలాగైనా ఒప్పిద్దాం, పేరెంట్స్ ని ఎవరు ఇబ్బంది పడకూడదు అని 1 year పైన ట్రై చేసి. ఈ రోజు మరి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు మీరు? మా ఎస్ఐ గారికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి వెళ్ళి నా మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి, అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన రోజు తను ప్రస్తుతం సిఐ గారితో మాట్లాడిందండి లైవ్ లో. సిఐ గారిని కలిసి నా ఇష్ట ప్రకారం మీకు చేసుకున్నా అని చెప్పింది. బట్ మ్యారేజ్ సర్టిఫికేట్ రాలేదు ఆ రోజున. ఈ రోజు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టుగా అయితే, వాళ్ళ బంధువులకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టుగా అయితే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి అవన్నీ చూపించడం కోసం వెళ్ళాను. సో వాళ్ళ పేరెంట్స్ కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేయడానికి ఏముంటుందండి, తన మేజరు తన ఇష్ట ప్రకారం తను పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్ లో మా ఇద్దరికి మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ ఉంది. దీంట్లో కేసు ఫైల్ చేసే ఇష్యూ ఏముందండి, ఏం లేదు కదా. ఓకే. సో పర్సనల్ గా సెటిల్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మీరు? ఆల్రెడీ అయిపోయిందండి, సెటిల్ అయిపోయింది. వాళ్ళ మదర్ చిన్న కోపంగా ఉన్నారు తప్పితే మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు అందరూ కలిసిపోయారు. వాళ్ళ మదర్ కూడా రేపు ఇంట్లో సెటిల్ అయిపోతున్నారు. ఓకే. ఆల్ ది బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.